ఫ్రెండ్స్, మీరు ఫ్లిప్కార్ట్ యాప్ను వాడుతున్నారా? ఆ మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించొచ్చు. ఇప్పుడు మనం ఈ పే లేటర్ అనే ఆప్షన్ని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలో రిజెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఫ్లిప్కార్ట్ యాప్ను వాడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇప్పుడు ఈ ఫ్లిప్కార్ట్ యాప్లో మీరు చూసే ఉంటారు కదా, ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనే ఆప్షన్ని. ఇప్పుడు మనం ఈ పే లేటర్ అనే ఆప్షన్ని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలో, ఇంకా మనకు ఎంత లిమిట్ వస్తుందో, ఇంకా మనకు ఏ డాక్యుమెంట్స్ కావాలో, ఇంకా ఎన్ని రోజులకు తిరిగి చెల్లించాలో అనుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మీరు ఈ వీడియో చూడండి. అది ఎలానో ఇప్పుడు ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు మీకు లైవ్ ప్రూఫ్తో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. కొత్తగా యాప్ ఓపెన్ చేసే వాళ్ళు ఉంటే మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి యాప్ను అప్డేట్ చేసుకోండి. ఇంకా మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. ఇప్పుడు మీరు హోమ్ పేజీలో చూడవచ్చు. అకౌంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు చూడవచ్చు ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనే ఆప్షన్ని. ఇప్పుడు మనం ఎలా యాక్టివేషన్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఈ పేజీ మనకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ పే లేటర్ను పొందడానికి మనం 3 స్టెప్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన యొక్క పాన్ కార్డు, ఆధార్ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇంకా మన యొక్క ఆధార్ కార్డు ఓటీపీతో వెరిఫై చేసుకోవాలి. ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేసి మన యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్తో కూడా వెరిఫై చేసుకోవాలి. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు సబ్మిట్ చేసిన వెంటనే ఆన్లైన్ డిజిటల్ పద్ధతి ద్వారా కస్టమర్ సర్వీస్ మన యొక్క అప్లికేషన్ వెరిఫై చేసి పే లేటర్ అమౌంట్ను అప్రూవల్ చేస్తారు. అప్లికేషన్ దరఖాస్తు కోసం మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే జరుగుతుండటంతో కస్టమర్ సర్వీస్ మన యొక్క పాన్ కార్డు సిబిల్ స్కోర్ వెరిఫై చేసి అమౌంట్ను అప్రూవల్ చేస్తారు. ఇంకా మీ యొక్క పాన్ కార్డు సిబిల్ స్కోర్ 750 నుంచి 900 లోపు కలిగి ఉంటే మీరు ఈ ఫ్లిప్కార్ట్ పే లేటర్కు అర్హులే. ఇంకా మీరు మంచి సిబిల్ స్కోర్ కలిగి ఉంటే 3000 నుండి 1,00,000 వరకు లిమిట్ని మీరు పొందుతారు. మరికొందరికి అప్లికేషన్ ఇలా వస్తుంది. మీ యొక్క పాన్ కార్డ్ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్లకు రిజెక్ట్ అవుతుంది, అప్రూవల్ అవ్వదు. ఫ్లిప్కార్ట్ పే లేటర్ ఆఫర్లో భాగంగా మీరు ₹1 కూడా చెల్లించకుండా మీకు అప్రూవల్ అయిన లిమిట్ ద్వారా షాపింగ్ చేయొచ్చు. ఆ మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించొచ్చు. 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు ఈఎంఐ ఆప్షన్ ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించొచ్చు. ఏదైనా వస్తువు ఆర్డర్ చేస్తే ప్రతి నెల 1వ తేదీ రోజు బిల్ జనరేట్ అవుతుంది. మనం 5వ తేదీ రోజు ఆర్డర్ చేసిన అమౌంట్ను పే చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీరు అన్ని డీటెయిల్స్ చూసుకుని తీసుకోవడం చాలా ఉత్తమం. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఫ్లిప్కార్ట్ కస్టమర్తో కూడా మీరు సంప్రదించవచ్చు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్ ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.